మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఓట్ల చోరీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓట్ల చోరీ గురించి కాదు, సీట్ల చోరీ గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ మాటలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను అవమానించడమేనని అన్నారు. పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్లో మా అధ్యక్షుడు జయించినాడు. ఒక టిన్ షేక్ ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి. అందుకే మిత్రులారా, నిన్న చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీల ఎన్నిక పట్ల మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ 8 మంది ఎంపీలు ఓట్లు దొంగలించే గెలిచారని కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను. కారణం, ఓట్లు దొంగలించే సంస్కృతి, అధికార దహం, ఎప్పటికీ అధికారం ఉండాలని తహతలాడుతున్న మోడీ, అమిత్ షా చేసిన పన్నాగం వల్లే. నా స్థాయి కాదది. ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు. ఫస్ట్ నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడు ఓడిపోవడం దాని గురించి ఎవరు చెప్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. నా స్థాయి కాదది. ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు. ఫస్ట్ నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడు ఓడిపోవడం దాని గురించి ఎవరు చెప్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది.